ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నువ్వు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. పిన్ని లోపలికి రావచ్చు కదా. పనుంది, నేను వెళ్ళొస్తాను. సర్లే పిన్ని, పదండి. నమస్తే సార్. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారంట? మీ అల్లుడు సత్యం చాలా ఇబ్బంది పెడుతున్నాడయ్యా. నా ఆస్తులు వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ దేవికకి దగ్గరుండి చూపిస్తున్నాడు. నేనేం చేయను చెప్పండి. నువ్వేం చేయొద్దు, నీ అల్లుడు సైలెంట్గా ఉంటే చాలు. ఆ దేవికి తన పాటికి తనేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఒట్టి చేతులతో వెళ్ళిపోయేది. కానీ మీ అల్లుడు దగ్గరుండి మరి ఇది గుర్రం, ఇది మైదానం, ఇది అక్రమాస్తి, ఇది సక్రమాస్తి అని టార్చ్ లైట్ వేసి మరీ చూపిస్తున్నాడు. సార్, తనకి తప్పదు కదండి. ఇన్స్పెక్టర్ కాబట్టి డ్యూటీలో భాగంగా చేస్తున్నాడు ఇదంతా. ఇన్స్పెక్టర్ అయితే ఏంటి, మీ అల్లుడు కంటే సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ చూడు ఎంత సైలెంట్గా డ్యూటీ చేసుకుంటాడో. డ్యూటీ చేస్తే చొక్కా నలగొద్దు, జేబు నిండాలా, అది పద్ధతి. ఇదేం పద్ధతి? ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయినా ఇప్పటికే చెప్పాను, నీలకంఠం గారి విషయంలో తల దూర్చకూడదురా అని. చెప్తే విన్నాడా? లేదే. సార్, ఇంకొకసారి చెప్పి చూస్తానండి. ఎలా చెప్పినా వినడు. నేను ఓపికగా ఉన్న కొద్దీ అతను అతి చేస్తూనే ఉన్నాడు. అందుకే నేను ఒక స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటది? మా జోజో చెప్పాడు, మన దగ్గరున్న రౌడీలందరూ చాలా ఖాళీగా ఉంటున్నారు, ముప్పొద్దుల బీర్లు తాగి బిర్యానీలు తిని దున్నపోతుల్లా దొర్లుతున్నారు. వాళ్ళకి జస్ట్ సైగ చేస్తే ఆ సత్యం, అదే మీ అల్లుణ్ణి కాలో చెయ్యో విరిచేసి ఒక 6 నెలల పాటు హాస్పిటల్లో పడేస్తే డాక్టర్ జో కొడతాడు అని. ఏం జోజో? అవునయ్యా. సార్, అలా చేస్తే నా కూతురు తట్టుకోలేదు సార్. అలాంటి పనులేం చేయకండి. మరి మీ అల్లుడిని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించమంటావా? ఒక్కతే కూతురు, అతను వెళ్ళిపోతే తనతో పాటు నా కూతురు కూడా తన వెంట వెళ్ళిపోతుంది కదా. అయితే ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఎక్కడ దొరికాడా నీకు ఈ అల్లుడు? పెళ్లి చేసేటప్పుడు ఇతను మన ఫ్యామిలీకి సింక్ అవుతాడో లేదో చూసుకోవాలి కదా. టైం లేదండి. ఇప్పుడు అనుకుని ఏం లాభం చెప్పండి. ఇన్ని జరిగిపోయాక ఏం చేస్తాం చెప్పండి. మరి ఎలా? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. నా కర్మేంటంటే పాము కప్ప రెండు నేనే. మనోడే అని చూస్తూ కూర్చుంటే గుట్కాయ స్వాహ అయ్యేలా ఉన్నాను. శ్రీనివాస్, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? కూర్చో, కూర్చోవయ్యా, కూర్చో. ఏంటి భయపడుతున్నావు? చెమటలు పడుతున్నావు ఏంటయ్యా? జోజో, ఏసీ పెంచు, ఫ్యాన్ కూడా స్పీడ్ పెంచు. ఏం తీసుకుంటారు శ్రీనివాస్? జోజో, అయ్యా. జ్యూస్ పట్రా. అలాగే అయ్యా. ఇప్పుడు సామదాన భేద దండోపాయాలని ఉంటాయి కదా, అందులో ఇప్పటికే మీ అల్లుడికి సామదానంగా చెప్పు చూసాం, వినలేదు. ఏదైనా ఇస్తే తీసుకుంటాడా అంటే అది లేదు. ఇంకా మిగిలిన భేద ట్రై చేద్దామా? అంటే మిత్రభేదం సృష్టించాలి ఆ దేవికకి మీ అల్లుడికి మధ్య. అందుకు నా కొత్త లేఅవుట్లో ఒక ఫ్లాట్ తన సొంతం అయితే ఎలా ఉంటుంది? సార్, కానీ అతను తీసుకోడు కదండి. తీసుకోడు.
మీ కూతురు పేరు మీద నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంటు నేనే కడతాను. నీ కూతురు అంటే నాకు కూడా కూతురే కదా శ్రీనివాస్. కానీ మా అల్లుడికి తెలియకుండా ఎలా తీసుకుంటాం? రిజిస్ట్రేషన్ అయ్యాక నెమ్మదిగా చెబుదాం. సార్ అప్పుడు ఇంకా పెద్ద గొడవ చేస్తాడు సార్. అసలు ఎందుకు తెలియాలి? ఇప్పుడు నీ కూతురు నిండు గర్భవతి, ఇంకొన్ని రోజుల్లో బిడ్డ పుడుతుంది. అప్పుడు మీ అల్లుడి స్ట్రిక్ట్నెస్ అంతా ఆ పాప డైపర్లో కొట్టుకుపోతుంది. ఆ టైంలో కూర్చోబెట్టి ఇది ఇలా జరిగింది, పుట్టబోయే బిడ్డ గిఫ్ట్గా సైట్ను మీ ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించామని చెప్తే సరిపోతుంది. అలా అంటారా? కానీ మా అల్లుడు మొండిగటం అండి. గొడవ చేస్తే అయితే కానివ్వు. ఏంటంట? సైట్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, దాన్ని వద్దనలేడు. కళ్ళ ముందున్న బిడ్డను చూసుకుంటూ భార్యతో గొడవ పడలేడు. ఓ 2 రోజులు మూతి ముడుచుకుని ఉంటాడు. 3వ రోజు సెట్ అయిపోతాడు. ఇలా చేస్తే ఇరికిచ్చినట్టు అవుతుంది కదా. ఇరికించాలి. ఇరికిస్తేనే డిపార్ట్మెంట్లో ఒంటి కొమ్ము సొంటిగాడవుతాడు. అదే ఒంటరవుతాడు అంటున్నాను. దీంట్లో మీకేంటండి లాభం? ముఖ్యంగా మీ అల్లుడిని బాగా నమ్ముతున్న దేవిక చెవిలో ఈ సైట్ మ్యాటర్ ఊదేస్తే ఖతం. మీరే కదా సార్ ఇదంతా చెప్పొద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారు. చెప్తాం. ఎప్పుడు చెప్తాం? మీ కూతురి సంసార జీవితానికి భంగం వాటిల్లినప్పుడు చెప్తాం. అప్పుడు డిపార్ట్మెంట్లో మీ అల్లుడి నిజాయితీకి భంగం కలిగిస్తాం. నా బిడ్డ సంసారానికి ప్రాబ్లం రావడం ఏంటండి? ఈ అసిస్టెంట్ కమిషనర్ ఏజ్ 30+. చూడ్డానికి చాలా బాగుంటుంది, బాగా చదువుకుంది, మొగుండు వదిలొచ్చేసింది. మీ అల్లుడు కూడా మంచి వయసులో ఉన్నాడు, చూడ్డానికి బాగుంటాడు, చదువుకున్నాడు. పైగా ఇద్దరూ నిజాయితీ పరులు, కలిసి తిరుగుతున్నారు. ఇలాగే కలకాలం కలిసి ఉందామని వీక్ టైంలో ఎప్పుడైనా కమిట్ అయితే ఏం చేస్తాం చెప్పండి? సార్ మా అల్లుడు అలాంటివాడు కాదు. మీ అల్లుడు అలాంటివాడు కాకపోవచ్చు, కానీ దేవికి మంచిదని గ్యారెంటీ ఏంటి? నీకు తెలీదా? పాకుడు పట్టిన బండని, మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని నమ్మొద్దని. ఎంత జాగ్రత్తగా కాలేసినా ఏదో టైంలో సర్రం జారి పడిపోవడం ఖాయం. ఒకవేళ నువ్వు అన్నట్టు మీ అల్లుడికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు డే అండ్ నైట్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారయ్యా. ఆ టైంలో మన టేస్టులు కలిశాయి, నాకు లైక్ మైండెడ్ దొరికింది. ఇక ఇంట్లో ఉన్న మా ఆవిడకు డిస్లైక్ కొట్టాలని డిసైడ్ అయితే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను చెప్పు? అక్కడ దాకా వస్తుందంటారా? వచ్చాక సెటిల్ చేసుకోవడానికి ఇదేం ల్యాండ్ కబ్జా మ్యాటర్ కాదు, నీ కూతురు సంసారాన్ని కబ్జా చేయడానికి జరుగుతున్న కుట్ర. దీని నుంచి కాపాడుకోవడానికి నేను చెప్తున్నట్టుగా విని ఆ సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ అల్లుడు ఆ సైట్ కొన్నాడనే అనుమానంతో దేవిక దూరం పెడుతుంది. ఈ చిన్న సైట్తో సింపుల్గా ఇద్దరిని విడగొట్టొచ్చు, మన చేతికి మట్టి అంటకుండా. నీ కూతురు సంసారాన్ని కాపాడినవాడు అవుతావు. ఏమంటావు?